దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతదా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా! మాట్లాడుతున్నా. నా పెళ్ళాం రహస్య. ఇదిగో ఆహ్, నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చెయ్యి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొనొచ్చేది. తినడానికి కూడా సరిగ్గా లేని పరిస్థితి అప్పుడు. క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్‌లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు వాగుతూ ఉంటాం కదా! మనం చేస్తాం. నేను ఖచ్చితంగా హీరో అవుతా. నేను హీరోగా సెటిల్ అవుతా. ఖచ్చితంగా మనము మంచి పొజిషన్‌కెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా! కానీ నమ్మింది. వీడేదో అవుతాడులే అని నమ్మింది. థాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాస్ ఆఫ్ యూ. థాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళు ఎనకాలకెళ్ళు. ఇంకా ఇంకేంటి నేనేం చేయగలను? నేనేం చెప్పండి ఇంకేంటి? ఇదిగో ఇంతమంది నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఐయామ్ సో హ్యాపీ. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అదే నాకు సక్సెస్. మీరందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఫేర్‌వెల్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఇంక ఇదిగో ఇంత జర్నీ పాపం అందరూ బాగా కష్టపడ్డారు. చిన్న ఎఫర్ట్స్ పెట్టారు. అంతా చేశారు. నాకా ఫీలింగ్ వస్తుంది. నేనింక నీకేదైనా చేయగలను అంటే ఫేర్‌వెల్‌గా నేను ఇది చేద్దాం అనుకుంటున్నానండి. వీళ్ళందరి కోసం వెరీ స్మాల్ ఫిల్మ్. ఐయామ్ గోయింగ్ టు ప్రీమియర్ దిస్ ఫిల్మ్ ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ టుమారో. వీళ్ళ కోసం నేను ఫైనల్‌గా ఫేర్‌వెల్‌గా చేయగలిగింది ఏదన్నంటే, మీ అందరిని, మీ ఫ్యామిలీతో అందరితో ప్రపంచం మిమ్మల్ని చూసే ముందే మీరందరూ మీ ఫ్యామిలీతో రేపు నైట్ పీసీఎక్స్‌లో మిమ్మల్ని మీరు చాలా పెద్ద స్క్రీన్‌లో చూసుకోండి. దట్ ఈజ్ మై నేను మీకు లాస్ట్‌గా చేయగలిగిన ఫేర్‌వెల్ థింగ్. ఆ తర్వాత మీ లైఫ్‌లో హ్యాపీగా ఎదగండి. ఐ హోప్ ఇక్కడున్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్‌గా టీఎఫ్ఐ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, మనంత తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఎక్కడా లేరు. ఇది మనమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. ఎందుకంటే, ఏ మూలన ఒక చిన్న మంచి సినిమా ఉన్నా సరే, మనంత నెత్తిన ఎవరు పెట్టుకోరు. మనంత ఎవరు ఆదరించరు. 'తిమ్మరాజుపల్లె' సినిమా చాలా చిన్నగా, ఒక చిన్న పాయింట్ తీసుకొని, చాలా ఎంగేజింగ్‌గా, చాలా చిన్న బడ్జెట్‌లో కొత్తోళ్ళందరూ సినిమా తీశారు. టెక్నికల్లీ బ్రిలియంట్‌గా ఉండబోతుంది. మీరే, మీరే ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. మీరే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా కొత్తోళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యూటీనో, అరే! వీళ్ళకున్న దాంట్లో ఇంత బాగా చేశార్రా అని మీరు అప్రిషియేట్ చేస్తే తర్వాత వాళ్ళు వండర్స్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఆ కోణంలో చూడండి.